వైఎస్ షర్మిల సునీతలపై సీఎం జగన్ మేనత్త విమలమ్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకు తెస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అవినాష్ రెడ్డి హత్య చేస్తుంటే వీళ్ళిద్దరూ చూసారా అంటూ ప్రశ్నించారామె. షర్మిల సునీత సీఎం జగన్ పై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఇద్దరు నోరు మూసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారని, ఆ విషయం గమనించాలని సూచించారు విమలమ్మ. అనవసరంగా అవినాష్ ని దినమంతా హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు. వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము? ఇంట్లో వాళ్ళందరూ ఒకటైతాం, మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి. కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి. ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి. అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో చిక్కుకోయినున్నారు ఈ అమ్మాయిలిద్దరు. వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్ గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద గాని అవినాష్ మీద గాని. దీనివల్ల ఏమవుతుంది? రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతాం. మేనత్తగా చెప్తున్నా, దయచేసి మీరు మారండి. ఇప్పటికైనా నోరు మూసుకోండి. నీ కళ్ళు నీ చెవులు అన్ని మూసుకుపోయినాయేమో అనిపిస్తా ఉంది. పులివెందుల్లో కడపలో జరుగుతున్న ఎంత డెవలప్మెంట్ నీకు కనపడడం లేదా?